నీ జీవితంలో కూడా కొంతమంది నిన్ను ఎందుకు ద్వేషిస్తారో నీకు అర్థం కాదు. నీకు ద్వేషం లేదు. నిన్నెందుకు తోలనాడతారో నీకు అర్థం కాదు. ఎందుకు నీ మీద కయ్యాలి కాలు దూవుతారో నీకు అర్థం కాదు. ఇది నీకు వచ్చిన పరిస్థితే కాదు, దావీదుకు కూడా వచ్చిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసా? మానక ప్రార్థన చేయి, వేద్యాన్ని దేవునికి అప్పగించం. ఆ పని చేయలేదు మోషే, అరణ్యపాలయ్యాడు 40 సంవత్సరాలు. ఆ పని చేసాడు దావీదు. శత్రుశేషం లేకుండా మొత్తం శత్రుశేషం తుడుచుకు పెట్టుకుపోయేటట్లుగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్దాం ఆమెన్. దైవజనమ, లోకస్తులతో మనం పోరాడతాం, వాళ్ళనేమనం. మన బైబిల్ తీసుకొని చర్చికి వస్తూ ఉంటే చాలు, ఆ చూపులతో, ఆ చూసే విధానం, మాట్లాడే విధానం ఉంటుంది చూసారా? ఏం చేద్దాం? ఏమీ చేయొద్దు. మౌనంగా రండి. మనం మౌనంగా ఉంటే ఆకాశమందలి దేవుడు